హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. అండ్ మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు గతంలో ఈ వాట్సాప్ గవర్నెన్స్ కొన్ని రోజుల ముందైతే ఈ వాట్సాప్ గవర్నెన్స్కి అయితే శ్రీకారం చుట్టారు. దాదాపుగా 75% ప్రజలకి ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి, దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి, దాదాపుగా 26 రకాల సేవలు అయితే ఇందులో ఉన్నాయి. అండ్ అందులో భాగంగానే ఇక నుంచి టీటీడీ మనం ఒకసారి గమనించవచ్చు. వాట్సాప్ గవర్నెన్స్లోకి టీటీడీ సేవలు తిరుమల తిరుపతి దేవస్థానంకి మనకి స్పెషల్ దర్శనం కావాలన్నా కానీ, సర్వదర్శనం కావాలన్నా కానీ, ఇటువంటి సేవలకైతే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే మనం ఇప్పుడైతే టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే అధికారంగా ప్రకటించడం జరిగింది. అండ్ రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించడం అయితే జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రైల్వే టికెట్స్ కూడా బుక్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా వాట్సాప్ గవర్నెన్స్లోనే ఏదైతే మనకి ఈ అఫీషియల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఈ నెంబర్ ద్వారా ఈ నెంబర్కి మనం మెసేజ్ చేస్తే ఈ రైల్వే టికెట్స్ మనం బుక్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి, ఈ వాట్సాప్ గవర్నెన్స్లోంచి ఈ వాట్సాప్ ద్వారానే మనం ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. అండ్ రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంకి ఈ టోకెన్స్ కూడా అయితే ఈ ఆన్లైన్లో రిలీజ్ చేస్తాము అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు కూడా అయితే చెప్పారు. అండ్ అలాగే సినిమా టికెట్లు కూడా దీని ద్వారా తీసుకురావాలి అని చెప్పేసి అయితే చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. అండ్ అదేవిధంగా మూవీ టికెట్స్ బుకింగ్ కూడా ఈ వాట్సాప్ నుంచే ఏదైతే వాళ్ళు ఇచ్చిన నెంబర్ నుంచే మనం అయితే బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. ఆర్టీసీ బస్సులు జీపీఎస్ ట్రాకింగ్ వాట్సాప్లోనే చూసుకునే సదుపాయం కల్పించాలని సూచించారు. వాట్సాప్లో టెక్స్ట్ చేయలేని వారికి, ఎవరైతే వాట్సాప్లో చదువు రాని వాళ్ళు ఉంటారు, ఎవరైతే మెసేజ్ చేయలేరో వాళ్ళు వాయిస్ సర్వీసెస్ రైట్ మీకు ఏం కావాలి అని చెప్పేసి తెలుగులో వాయిస్ రికార్డ్ ఆన్ చేసి మాకు ఇది కావాలి, మాకు ఈ ఊరు నుంచి ఈ ఊరికి టికెట్స్ కావాలి, మాకు బుకింగ్ చేయాలి అని చెప్పి దాంట్లో పెడితే ఈ వాట్సాప్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనే ఉద్దేశంలో అదే ఆటోమేటిక్గా మీకు ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళాలనే టికెట్స్ కూడా అయితే బుక్ చేసి పంపడం జరుగుతూ ఉంది. అంటే సచివాలయంలో మంగళవారం మంత్రులు కార్యదర్శులతో సీఎం సమీక్షించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, శ్రీశైలం మల్లన్న స్వామి ఆలయంలోనూ, ఈ విజయవాడ అమ్మవారి గుడిలో కానివ్వండి, అదేవిధంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో కానివ్వండి, మీకు టికెట్స్ కావాలంటే ఈ వాట్సాప్ నుంచే మనం బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ ఈవోలు అయితే తెలపడం జరిగింది. అండ్ రేషన్ కార్డ్ డిజిటల్ ప్రింటింగ్ చెల్లుబాటు. అండ్ మనకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, మనకి ఏదన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, అదేవిధంగా రేషన్ కార్డు కానివ్వండి, ఇవన్నీ మనకి ఒక పీడిఎఫ్ రూపంలో అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డౌన్లోడ్ అయితే అవుతూ ఉన్నాయి. బట్ ఇవి ఎలాగ చెల్లుతాయా చల్లవా అనే ఉద్దేశంలో అయితే చాలామంది ఉన్నారు. బట్ మంత్రి నారా లోకేష్ గారు ఈ విషయం మీద అయితే స్పందించడం జరిగింది. రేషన్ కార్డు డిజిటల్ ప్రింటింగ్ కూడా చెల్లుబాటులో అయితే ఉంటుందని చెప్పారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ దేవాలయాలకు సంబంధించిన సేవలన్నీ ప్రజల్లోకి ఎక్కువగా కోరుకుంటున్నారని తెలిసింది. అదేవిధంగా మనకి డిజిటల్ కార్డు కూడా ఈ ఏదైతే ప్రింటింగ్ తీసుకుంటామో అది కూడా చెల్లుతుంది అని చెప్పేసి అయితే నారా లోకేష్ గారు అయితే మాట్లాడడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 75% మంది ప్రజల్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ పరిపాలన అయితే జరుగుతూ ఉంది. వాళ్ళు డైరెక్ట్గా ఆఫీస్ వరకు వెళ్లకుండా, అక్కడ వెయిట్ చేయకుండా, కేవలం వాట్సాప్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి అఫీషియల్ నెంబర్ ద్వారానే వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ కానివ్వండి, ఏమన్నా పనులు కానివ్వండి, ఈ వాట్సాప్ నెంబర్ నుంచి అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ డెఫినెట్గా భవిష్యత్తులో ఏపీ మొత్తం వాట్సాప్ గవర్నెన్స్ ఆల్రెడీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ని అయితే స్టార్ట్ చేశారు. డెఫినెట్గా ఇప్పటికే 75% పీపుల్లో అయితే ఒక అవగాహన అయితే వచ్చింది. 100% ఇది సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పడంలో ఆశ్చర్యం అయితే ఏది లేదు. నారా లోకేష్ గారు ఆల్రెడీ గతంలో చెప్పారు, ఇది 100% వాట్సాప్ గవర్నెన్స్ అనేది 100% సక్సెస్ అవుతుందండి. అదేవిధంగా అయితే ఇప్పుడైతే ముందుకు పోతా ఉంది. ఇప్పటికే 26 సేవలు అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అది కాక జనాలకి ఇంకా కావాల్సినటువంటి ఈ మూవీ బుకింగ్ టికెట్స్ కూడా, ఈ సినిమాకైతే దానికి కూడా టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అనేది చెప్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం దానికి కూడా స్పెషల్ టికెట్స్ కావాలన్నా దీంట్లోనే బుక్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా ప్రజలకి అందుబాటులో ఉంటుంది ఈ వాట్సాప్ గవర్నెన్స్. ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో తక్కువ సమయంలో మనం వెంటనే మనకి ఏదైనా బుక్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి, ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా సర్టిఫికెట్స్ ప్రకారంగా కూడా ఈ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా వెంటనే వాట్సాప్లోనే మనకైతే సర్టిఫికేట్స్ అయితే వస్తూ ఉన్నాయి.